సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ చికిత్సకు సాయం చేశారు. కౌశిక్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన చికిత్సకు డిశ్చార్జ్కి అవసరమైన సహాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అందజేశారు. తారక్ తరపున ఆయన టీం కౌశిక్ను డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో కౌశిక్ మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దేవర సినిమా విడుదల సమయంలో దేవర సినిమా చూసి చనిపోవాలంటూ కౌశిక్ పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ వరకు చేయడంతో ఆయన స్పందించారు. కౌశిక్తో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ వైద్య చికిత్సకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి సినిమా చూద్దామంటూ మాట ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో నెట్టింట హాట్ టాపిక్ అయింది. అయితే కౌశిక్ వైద్య చికిత్సకు సాయం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదంటూ కౌశిక్ తల్లి సరస్వతి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందించి కౌశిక్ డిశ్చార్జికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని కౌశిక్ తల్లి సరస్వతి వెల్లడించారు. సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీం కౌశిక్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసింది. అనంతరం మంగళవారం ఉదయం కౌశిక్ డిశ్చార్జికి అవసరమైన 12 లక్షలు చెల్లించినట్లు సరస్వతి తెలిపారు. దీంతో కౌశిక్ను డిశ్చార్జ్ చేశారని తమ ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. కౌశిక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్న సరస్వతి తమకు అండగా నిలిచిన ఎన్టీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో తాను ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు సరస్వతి. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారన్నారు. తమ కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్కు అభిమానాలని చెప్పిన సరస్వతి తన కొడుకు చికిత్సకు సాయం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన మాటల వలన ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను అర్థం చేసుకోవాలన్నారు. తాను ఎక్కడ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని, అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవాలని సరస్వతి చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.